మహిళల భద్రతకు పర్యాయపదంగా మన తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో పలు ప్రణాళికలను రచిస్తూ వాటి అమలుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా మన హైదరాబాద్లోని ఐసీసీలో స్పందన టీమ్స్ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందన పోర్టల్ను ఆవిష్కరించారు. స్పందన అంటే బాధితులకు తక్షణ రక్షణ అందించే పోలీస్ ఫోర్స్. వేధింపులు, హింసకు గురైన వారికి వెంటనే సహాయం అందించడం ఈ టీమ్స్ ప్రధాన లక్ష్యం. మరోవైపు రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఇప్పటికే షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ప్రజాప్రభుత్వం ఇప్పుడు మరింత ముందడుగుగా 24/7 అందుబాటులో ఉండే స్పందన టీమ్స్ను ప్రారంభించారు. సమస్య వచ్చిన వెంటనే బాధిత మహిళలకు మానసిక భరోసానివ్వడమే లక్ష్యంగా ఈ టీం పనిచేయనుంది. సమాజంలో అసలు సమస్య రాకుండా చూడాలన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆకాంక్ష. ఆ దిశగా పాలన చేస్తున్న ప్రజాప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు అండగా నిలుస్తుంది. ఇక అత్యవసర సహాయం కోసం మహిళలు, చిన్నారులు 100 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయాలి. ఫిర్యాదులపై ఆలస్యం చేయకుండా స్పందన టీమ్స్ వెంటనే చర్యలు తీసుకుంటాయి. ఇది కేవలం పోలీస్ వ్యవస్థలో మార్పు మాత్రమే కాదు, మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తమ కలలను సాకారం చేసుకునే వాతావరణాన్ని కల్పించే ఒక సామాజిక విప్లవం. అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందడుగు వేస్తుంది. మహిళా భద్రతలో మన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపే దిశగా సాగిస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఇంటా ధైర్యాన్ని నింపుతోంది.